నమస్తే, నేను ప్రశాంత్. తెలంగాణ క్యాబినెట్లో ఏమైనా షఫ్లింగ్ జరగబోతుందా? ఈ తెలంగాణ క్యాబినెట్లో ఇంకెవరినైనా తీసుకోబోతున్నారా? ఆ వ్యక్తులు ఎవరు? దీని గురించి అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్లో ఇంకేమైనా షఫ్లింగ్ జరగబోతుందా? అందులో ఇంకేమైనా ఎవరైనా వ్యక్తులు రాబోతున్నారా? వాళ్ళు ఎవరు? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కానీ క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది కాబట్టి ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఇలాంటివన్నీ చర్చ జరుగుతుంటుంది రాజకీయ వర్గాల్లో. తాజాగా ఏంటంటే సోమవారం రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్ళారు. ఎవరెవరు? రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళతో పాటు మీనాక్షి నటరాజన్ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి ఆవిడ వెళ్ళి అక్కడ ఒక భేటీ అయ్యారు. ఎవరెవరు? రాహుల్ గాంధీ, ఖర్గే, అలాగే వేణుగోపాల్, వీళ్ళతోటి ఏఐసిసి నేతలతోటి భేటీ అయ్యారు. అంటే అది కీలకమైనటువంటి మీటింగ్ అయి ఉంటుంది కదా. ఆ కీలకమైన మీటింగ్లో కేవలం మంత్రివర్గ విస్తరణ గురించే మాట్లాడారా అని అంటే, ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం, మొత్తం గత 24 గంటల నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం కేవలం మంత్రివర్గ విస్తరణ కోసమే ఆ మీటింగ్ జరిగింది అన్నట్టుగా ఫోకస్ అవుతుంది. కాదు అనేది నా ఇన్ఫర్మేషన్ ఢిల్లీ నుంచి. ఎందుకని అంటే యాక్చువల్గా 8-9 తారీఖుల్లో ఏఐసిసి సమావేశం జరగబోతుంది గుజరాత్లో. ఆ సమావేశం సంబంధించినటువంటి చర్చ, దాంతోపాటు 24 నుంచి ఏప్రిల్ 24 నుంచి 26 మధ్యలో ఒక అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్లో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి సీరియస్గా చర్చించారు అని చెప్పి తెలుస్తుంది. ఇది యాక్చువల్గా వాళ్ళు పిలిచినటువంటిది. తర్వాత మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా మాట్లాడారు. మాట్లాడలేదని చెప్పి మనం అనుకోవడానికి లేదు. కాకపోతే వీళ్ళు పిలిచి కీలకమైనటువంటి మీటింగ్లో రాహుల్ గాంధీ గారు, ఖర్గే, వేణుగోపాలు వీళ్ళందరూ కూర్చున్నారు అని అంటే రాబోయేటువంటి ఏప్రిల్ 24 నుంచి 26 3 రోజుల పాటు జరిగేటువంటి అంతర్జాతీయ సదస్సు. ఆ సదస్సుకి దాదాపు 80 దేశాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సానుభూతి పరులు వస్తున్నారు. ఆ సదస్సు చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో. దానికి వేదిక హైదరాబాద్. దాని ఏర్పాట్లు చేయాల్సింది ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం చేయాలి. అందుకు పిలిపించారు అనేది నాకున్నటువంటి అత్యంత విశ్వసనీయమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఆ సదస్సులో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, భారతదేశం ఏంటి, అసలు భారతదేశం రోల్ ఏంటి, విదేశాంగ విధానం ఎలా ఉంది, నరేంద్ర మోడీ గారు విదేశాంగ విధానంలో చాలా బలంగా ఉన్నారు, ప్రపంచంలోనే ఒక పేరు తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి అనేది ఫోకస్ అవుతుంది కదా. అసలు ఎందుకు అవుతుంది? నరేంద్ర మోడీ గారు అంత విదేశాంగ విధానాన్ని బలం చేకూర్చారా, అసలు ఆయా దేశాల్లో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, వీటన్నిటి మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. దాని నుంచి మనం కొత్త తరహాలో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొన్ని అంశాలని నరేంద్ర మోడీ గారి మీద ఎక్కుపెట్టేదానికి అవకాశం ఉంది. అది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆ మీటింగ్ని. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి అపోహల్ని క్రియేట్ చేసింది బీజేపీ. ఏంటి? రాహుల్ గాంధీ వెనుక చైనా ఉంది, చైనా వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, చైనా వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి, ఆ దేశం అండతోటే ఇతను కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావాలనుకుంటున్నాడు, ఇలాంటివన్నీ ప్రచారాలు చేశారు. దానికి సంబంధించి ఈ ఒక అంతర్జాతీయ మీటింగ్ పెట్టి అసలు నరేంద్ర మోడీ గారి వ్యవహారం ఏంటి అనే దాని మీద మాట్లాడుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ మీటింగ్ జరగబోతుంది. దానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 1, 2 ఏఐసిసి సమావేశం 8-9 తారీఖులో గుజరాత్లో జరుగుతుంది. గుజరాత్లో జరిగే ఏఐసిసి సమావేశంలో ఎలాగో ఒక టీంని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి అప్పచెప్పినట్టున్నారు. అదంతా కూడా ఈ 2 ఒక ప్రధానమైనటువంటి అంశాలు ఆ మీటింగ్లో వచ్చినట్టు చర్చ. ఇక 3వది రాష్ట్రాలు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ పీఠం ఇంపార్టెంట్, రాష్ట్రాలు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి రాష్ట్రాల్లో ఉండేటువంటి అధికారం ఇంపార్టెంట్ కాదు. దేశంలో ప్రధానమంత్రి పీఠం ఉందా లేదా అది చూసుకుంటుంది. ఆ యాంగిల్లోనే రాజకీయాలు నడుపుతూ ఉంటుంది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ అవసరం అయితే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలకి త్యాగాలు కూడా చేస్తుంది రాష్ట్రాల్లో.
సో ఈ క్యాబినెట్లో మరి ఇప్పుడు తెలంగాణ గురించి ఏమైనా మాట్లాడారా? అంటే తెలంగాణలో ఉన్న సమస్యల గురించి కానివ్వండి, సో రైతుల గురించి కానివ్వండి, ఇలా ఏమైనా మాట్లాడారా అక్కడ? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు కాబట్టి రాష్ట్రం యొక్క పరిస్థితుల గురించి ప్రస్తావిస్తారు. జనరల్గా పనితీరు ఎలా ఉంది అనే దాని మీద కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు, చెప్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసింది వాళ్లే కదా. కోర్స్ తెలంగాణ సమాజం ఓట్లేసి గెలిపించవచ్చు, బట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనౌన్స్ చేసింది రేవంత్ రెడ్డి గారిని. తర్వాత లెజిస్లేషన్ అంతా ఎంచుకుంది, అది వేరే విషయం, చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వచ్చినటువంటి వాళ్ళకి ఆల్రెడీ కంప్లైంట్స్ ఉంటాయి. ఆ కంప్లైంట్స్కి ఈయన నేరుగా సమాధానం చెప్పకపోయినప్పటికీ ఒక ప్రజెంటేషన్ అయితే ఇస్తారు కదా. అగ్రికల్చర్కి సంబంధించి ఇలాంటి రైతు రుణమాఫీ ఎలా జరిగింది, కులగణన ఎలా జరిగింది, హైడ్రా మీద వచ్చినట్టు కంప్లైంట్స్ ఏంటి, వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్చ చేసుకుంటారు. చర్చ చేసుకొని రాష్ట్రంలో పరిస్థితి ఎన్ని మళ్ళీ అధికారంలో రావాలని అనుకుంటారు కదా. జనరల్గా బలంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ అనుకుంటారు వాళ్ళు, అందుకని రివ్యూ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే క్యాబినెట్ గురించి కూడా చర్చ వచ్చింది. క్యాబినెట్ గురించి ఎందుకు చర్చ వచ్చింది? ఇప్పుడు 11 మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గారితో కలుపుకొని 12 మంది క్యాబినెట్లో. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, 11 మంది మంత్రులు ఉన్నారు. అయితే మొత్తం కెపాసిటీ 18 మంది ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండేది 119 మంది ఎమ్మెల్యేలు. సో దానికి 18 మంది క్యాబినెట్ ఉండొచ్చు మ్యాక్సిమం 18 మందికి గాను 12 మంది ఇప్పుడు ఉన్నారు, ఇంక్లూడింగ్ సీఎం. ఇంకొక 6 ఖాళీ ఉన్నాయి. ఈ 6టికి ఎవరిని ఎంపిక చేయాలి అనే దాని మీద ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. దాదాపు సంవత్సరంన్నర అయిపోతుంది, సంవత్సరంన్నర అవుతుంది కదా ప్రభుత్వం ఏర్పడి. అవును. సో కాబట్టి ఈ 6 ఖాళీలని పూర్తి చేయాలి. పైగా రేవంత్ రెడ్డి గారి దగ్గర హోంశాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, మున్సిపల్ శాఖ ఉంది, ఇలాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలని కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఈ 6 మంత్రి పదవుల్ని భర్తీ చేయాలనేది ఒకటి. కొంతమంది మంత్రుల మీద ఒకళ్ళిద్దరి మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగలేదు అనేది కూడా ఒకటి ఉంది. అయితే వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఈ 6గురిని ఫిలప్ చేయటమా, లేదు ఈ 6గురిలో 4గురినే అపాయింట్ చేయటమా అనేది చర్చించారని తెలుస్తుంది. నాకున్నటువంటి ఇన్ఫర్మేషను, నాకున్నటువంటి పరిచయాలతోటి నాకు అందినటువంటి సమాచారం ఏంటంటే 6 ఖాళీగా ఉంటే 4గురిని ప్రస్తుతానికి 4గురిని క్యాబినెట్లోకి తీసుకుందాము, మిగతా 2 తర్వాత ఎంపీ చేద్దాం అనే యాంగిల్లో మాట్లాడారు అని తెలుస్తుంది. మరి ఈ 4లో ఎవరిని తీసుకోవాలి అని అంటే రాజకీయంగా సమీకరణ చూస్తారు, సామాజికంగా చూస్తారు, ప్రాంతీయంగా చూస్తారు, అంటే జిల్లాల వారి చూస్తారు. ఇప్పుడు ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలు క్యాబినెట్లో ఏమున్నాయి? నిజామాబాద్ ఉంది, రంగారెడ్డి ఉంది. ఈ 2 జిల్లాలు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు, ఈ 2 జిల్లాలకి. అలాగే సామాజిక వర్గం పరంగా చూస్తే బీసీలకి ఇంకొకటి ఇవ్వాలి అనేటువంటిది ఒకటి ఉంది. బీసీ కోటాలో ఇప్పుడు ఆల్రెడీ బీసీ కోటాకు సంబంధించి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఉన్నాడు. అంటే బీసీల్లో కూడా మళ్ళీ ముదిరాజ్ అనేది ఒక పెద్ద సామాజిక వర్గం ఇక్కడ తెలంగాణలో. తెలంగాణ మొత్తం బీసీలకు సంబంధించినటువంటి బలం ఉంటే ఆ బీసీల్లో కూడా ముదిరాజులు బలమైనటువంటి గ్రూపు వర్గం. గౌడ్స్ ఎలానో ముదిరాజులు అలా ఇట్లా బలమైనటువంటి వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల్లో ముదిరాజు వర్గం ఉంది. ముదిరాజు వర్గానికి ప్రాతినిధ్యం లేదు క్యాబినెట్లో, అందుకని శ్రీహరి ముదిరాజుని తీసుకోవాలి అనేది ఒకటి మక్తల్లో. ఇక పోటీ పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నప్పటికి కూడా ఎన్నికల సమయంలో ఎవరికైతే హామీ ఇచ్చామో వాళ్ళకి పదవులు ఇవ్వాలి అనేటువంటిది రాహుల్ గాంధీ గారు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ఆ మీటింగ్లో. మరి ఎన్నికల సమయంలో ఎవరికి హామీ ఇచ్చారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి హామీ ఇచ్చారు. బీజేపీలో ఉన్నాయన్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. ఆ సందర్భంగా ఆయనకి ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటి? మినిస్టర్ పదవి ఇస్తారని కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ ఎవరు ఇచ్చారు? రాహుల్ గాంధీ గారు ఇచ్చారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు కమిట్మెంట్ ప్రకారం ఆయన క్యాబినెట్లో స్థానం కల్పించాలి అనేటువంటిది ఒక సూచన చేసినట్టు తెలుస్తుంది. ఇక 2 చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి ఆయన ఎస్సీ కోట ప్లస్ బీజేపీలో ఉన్నాడు. ఆయన ఎన్నికల ముందు ఆయన్ని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేటువంటి క్రమంలో ఇచ్చినటువంటి హామీ ఏంటంటే మినిస్టర్ పదవి. సో కాబట్టి ఆయనకి కూడా మినిస్టర్ పదవి అవకాశం ఇవ్వాలి అనేటువంటిది ఒక చర్చ నడిచిందని చెప్పి తెలుస్తుంది. ఇక జిల్లాల ఈక్వేషన్లో తీసుకుంటే రంగారెడ్డి
అలాగే నిజామాబాద్. ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించి బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు సీనియర్ ఆయన పేరు ఏదో పరిశీలించాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఆయన పేరు పరిశీలించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి శ్రీహరి ముదిరాజుకి ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు అప్పట్లో, ఆయన మినిస్ట్రీ ఇస్తానని. సో అది అలాగే రాహుల్ గాంధీ ఇచ్చింది వీళ్ళిద్దరికి, ఎవరికి, రాజగోపాల్ రెడ్డికి అండ్ ఇక్కడ వివేక్కి. సుదర్శన్ రెడ్డి గారేమో నిజామాబాద్ ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఉమ్మడి నిజామాబాద్ని యూనిట్గా తీసుకుంటే బోధన్ నుంచి ఇవ్వాలనేది. రంగారెడ్డి ఏంటంటే మల్లిరెడ్డి రంగారెడ్డి నాకు కావాలని చెప్పి ఆయన అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎస్టీలు, ముస్లిమ్స్ పరిస్థితి ఏంటి, మైనారిటీల పరిస్థితి ఏంటి అనేది కూడా వస్తుంది కదా. సో కాబట్టి ఇప్పుడు డిప్యూటీ స్పీకరు, చీఫ్ విప్ అనేవి ఉన్నాయి. ఆ డిప్యూటీ స్పీకర్ అనేదేమో ఈ ఎస్టీ లంబాడాలకి ఇవ్వాలనేది ఒకటి నడుస్తుంది. మరి చీఫ్ విప్ అనేది మరి ఎస్సీలకి ఇస్తారా లేకపోతే మైనారిటీలకి ఇస్తారా అనేది ఒకటి. బట్ క్యాబినెట్లో మైనారిటీలకి అయితే ఒకటి అయితే ఇవ్వాలి, ఎమ్మెల్సీ కోటా నుంచి ఇవ్వాలి అనేది వినిపిస్తుంది. ఎమ్మెల్సీ కోటా నుంచి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే బీసీలకు కూడా విజయశాంతి గారిని తీసుకునేట్టు అవకాశం, మహిళా కోటాల కింద అలాగే సామాజిక వర్గ కోటాలో కూడా విజయశాంతి గారి పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే అనూహ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆవిడ తెర మీదకి వచ్చింది చివరి నిమిషంలో. మరి ఎవరో బలమైన శక్తి అక్కడ ఉండాలి కదా. ఈ ఎంపిక మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత జరిగింది ఎమ్మెల్సీలది. ఇప్పుడు క్యాబినెట్ కూడా ఆవిడ వచ్చిన తర్వాతనే జరుగుతుంది, క్యాబినెట్ విస్తరణ కూడా. ఈ క్యాబినెట్ విస్తరణ కూడా ఆవిడ ప్రమేయం ఉండొచ్చు, ఆవిడ చూసించేటువంటి వాళ్ళకి అనూహ్యమైనటువంటి ఎంపికలు ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి స్క్రీన్ మీద వీళ్ళు కనపడుతున్నారు, ఈ పేర్లు కనపడుతున్నారు. మల్లిరెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి ఆడేమో సుదర్శన్ రెడ్డి వీళ్ళు కనిపిస్తున్నారు. మరి రెడ్డి సామాజిక వర్గానికి ఎంతమందికి ఇస్తారు? ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు ఒకవైపు మైనారిటీలకు ఇవ్వాలి, ఇంకొక వైపు ఎస్టీలకు ఇవ్వాలి. మరి ఆ ఈక్వేషన్ కనుక తీసుకుంటే మరి మీనాక్షి నటరాజన్ కొత్త ఫేసుల్ని ఎవరు ఊహించినటువంటి వాళ్ళని తెర మీదకి తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపోవసరం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.